It's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటోరియం. ఈ వీడియోలో వచ్చేసి మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా మనం వీడియోకి బ్యాక్గ్రౌండ్లో స్కై క్లౌడ్ ఓకే. సో దాన్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఈ విధంగా వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మీకు కావాల్సిందల్లా CapCut వీడియో ఎడిటర్ యాప్. సో ఇక్కడ నేను CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. సో ఈ విధంగా CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్లో స్కై క్లౌడ్ని యాడ్ చేసుకోవాలో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ వీడియో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ వీడియో యొక్క ఆడియోని నేను మ్యూట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సో ఇక్కడ స్కై క్లౌడ్ మూవింగ్ ఎఫెక్ట్తో నేను బ్యాక్గ్రౌండ్లో స్కైని మాత్రమే రీప్లేస్ చేస్తాను. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే కింద ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు స్కై క్లౌడ్ వీడియోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు స్కై క్లౌడ్ వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే సో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో అక్కడ కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. లేదా మీరు పిక్సాబే వెబ్సైట్లోకి వెళ్ళి స్కై క్లౌడ్ అని టైప్ చేస్తే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్కై క్లౌడ్ వీడియో ఉంది. సో దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో దీన్ని ఈ విధంగా స్క్రీన్కి ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకి ఇక్కడ మాస్క్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఎంతవరకు అయితే కావాలో స్కై ఎంతవరకు ఈ విధంగా తీసుకురావాలి ఈ లైన్ని. సో ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ఎరో మార్క్ ఉంది కదా, సో దాన్ని లైట్గా ఈ విధంగా స్లైడ్ చేసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా స్లైడ్ చేసుకోవాలి జస్ట్ ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు రైట్ టిక్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో మనకు ఎంతవరకు అయితే ఉంటుందో సో అక్కడ వరకు మాత్రమే దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. మిగతా పార్ట్ని ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ మనకు కాపీరైట్ పార్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు కనుక మనం వీడియోని ప్లే చేస్తే మనకు వీడియో అనేది సో ఈ విధంగా వస్తుంది ఓకే. సో ఇప్పుడు మనకు కొంచెం ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఇక్కడ ఫేస్ బాడీ పార్ట్ మీద ఈ స్కై ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఒరిజినల్ వీడియో ఉంది కదా, సో ఈ ఒరిజినల్ వీడియోనే లేయర్గా తీసుకురావాలి మళ్ళీ ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఈ విధంగా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఈ విధంగా దీనికి స్క్రీన్కి ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే. ఈ విధంగా స్క్రీన్కి ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ 0 నుంచి 100% వరకు. సో ఈ విధంగా వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఓకే. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ స్కై క్లౌడ్ అనేది వచ్చేసింది ఈ విధంగా. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో స్కై క్లౌడ్ ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఓకే. సో ఇక్కడ మీకు స్కై క్లౌడ్ కావాలంటే టెలిగ్రామ్లో కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే మీకు పిక్సావే ఏదైనా ఫ్రీ స్టాక్ వీడియోస్ వెబ్సైట్లో కూడా మీకు స్కై క్లౌడ్ లేదా స్కై బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తే మీకు వీడియోస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు వీడియోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో స్కై క్లౌడ్ని యాడ్ చేసుకోవచ్చు ఓకే. సో నాకు స్కై క్లౌడ్ కొంచెం నేను వర్డ్ని మిస్టేక్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను, సో సారీ. సో నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.